జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చేయకుండా ఆపడము, ఈ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో తిరగొద్దని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడము, ఇలాంటి ప్రయత్నాలు మరి ఆ రాష్ట్రం అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేయడము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన తీవ్రంగా దీన్ని మేము ఖండియడం కూడా జరుగుతున్నది. ఒక మాట బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ దేశానికి వాళ్ళు మొన్న కళ్ళు చేసిన బీజేపీ నాయకులు ఆనాడు ఇందిరాగాంధీ గారిని కానివ్వండి, లేకపోతే రాజీవ్ గాంధీ కానివ్వండి, వాళ్ళు బలిదానాలు కానివ్వండి, దేశ ప్రజల కోసమే అనే ఒక విషయాన్ని కూడా అలాంటి విషయాలను కూడా అలాంటి చరిత్ర లేని బీజేపీ దేశ ప్రజల కోసం బలిదానం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విషయాలను, అలాంటి చరిత్ర గల కుటుంబాలను ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని రాజకీయ అణగదొక్కే ఒక కుట్రలో భాగమే ఈ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన అడ్డుకోవడంగా ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నది. ఇంకా మీరు అడిగిన ప్రశ్న నా పరిధిలో లేనిది. మీరు ఏం ప్రశ్న అడిగిరంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు. అది నిన్న కలిసిర్రు, నిన్న మీడియాలో వచ్చింది, ఈరోజు మీడియాలో వచ్చింది. దాని మీద వాళ్ళు కాంగ్రెస్లో కలుస్తున్నారా అని మీరు ఒక డౌట్ వ్యక్తపరిచారు. వాళ్ళు ఎందుకు కలిసిర్రో తెలియదు, కానీ గతంలో 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివానా లేకుండే అసలు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించాడు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎనీ పార్టీ, ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే కదా. కానీ ఆ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా కలవచ్చు అనే దానికి ఇది మంచి సంకేతం, ఇది మంచి పరిణామం ఇది. కాబట్టి ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నా పరిధిలోని అవన్నీ. ఇప్పుడు కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే అభియోగాన్ని మోపుతున్నాడో అది కూడా నేను కాంగ్రెస్ పార్టీ వారికి